నమస్తే. నమస్కారం అండి. ఏం చేస్తుంటావమ్మా? నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంట? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుగా చెప్పాలంటే 4 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రానికి ఒక పరాకాష్ఠగా మారింది. ముందుగా చెప్పాలంటే ముందు యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ ఏపీలో దగ్గర మొన్న చేసిన సర్వేలో కూడా ఫస్ట్ ఏపీ ఉంది. వచ్చిన కంపెనీలన్నీ తరిమేయడం. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక కియా పరిశ్రమ కానీ అనేక సెల్కాన్ పరిశ్రమ కానీ ఇలాంటివి ఎన్నో తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవి తరిమేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇప్పుడు వరకు కూడా అసలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు ఆయన. మెయిన్ అది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ విద్యార్థులకు కానీ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించాం, మద్యం షాపులో ఉద్యోగాలు కల్పించడం అనేది మీరు ఎంతవరకు తీసుకుంటారు? ఇది చూసుకుంటేనండి, ఇప్పుడు ఒక వాలంటీర్లు చూస్తే దగ్గర ఒక 50 నుంచి 60% వరకు డిగ్రీ సర్టిఫికెట్లు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే ఉన్నారు. అలాగే మరి వాళ్ళకి చదివినందుకు వాలంటీర్ ఉద్యోగం ఒక 5,000 ఏం సరిపోతాయి? ఒక రకంగా మద్యం షాపులు ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికెట్ పొందినోడు మద్యం షాపుల్లో ఏం పని చేస్తాడు? ఆయన ఉపాధి అవకాశం కల్పించలేక ఆయన చేతగానితనం ఇది. ఉపాధి అవకాశాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలేడు మెయిన్. అదేవిధంగా మీకు ఫీజు రింబర్స్మెంట్లు కానీ విద్యార్థులకి విద్యా అవకాశాలు కానీ ఎంతవరకు ఉన్నాయి ఈ ప్రభుత్వం? ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు నేను ఎస్ఆర్ఎం ఏపీలో చదువుతున్నానండి. నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది అసలు ఇప్పుడు వరకు నేను చూసిన మా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎవరికి జరగట్లేదు అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది. వచ్చిన 4 ఏళ్ళు కూడా 4 ఏళ్ళలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కూడా చాలామందికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చదువుకోవాలనుండి చదువుకోలేని వాళ్ళు కూడా పాపం ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆశ చూపి జగన్మోహన్ రెడ్డి ఇది తొంగలో దొక్కాడు. రాష్ట్రంలో రోడ్లు రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉందంటారు? రోడ్లు రవాణా చూస్తే నిజంగా అసలు రోడ్ల పరిస్థితి ఎంతో దీర్ణంగా ఉందండి. రోడ్ల పరిస్థితి మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫెయిల్ అయింది ఈ రోడ్లలోనే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే ప్రతి ఇంటికి ప్రతి సందుకి కూడా సీసీ రోడ్డు పడింది, మనం అందరం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే రోడ్లు వెళ్తుంటే ప్రతి రోడ్డు ఒక స్విమ్మింగ్ పూల్లా గుంటలు, చాలా ఇబ్బంది. ఎంతోమంది ఈ రోడ్ల మీద అవస్థలు పడుతున్నారు. స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు అమరావతి మా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెళ్ళే రోడ్డు ఎంతో దారుణంగా ఉంది. చాలామంది అవస్థలు పడుతున్నారు. రావడానికి నైట్ టైం అయితే నైట్ స్టడీ అవర్స్ తర్వాత వెళ్ళే స్టూడెంట్స్కి మరీ ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంత దుర్భరమైన పరిపాలన ఇచ్చినా కూడా 175కి 170 స్థానాలు ఒక పక్కన ఆయన వస్తాయంటున్నారు. అదేవిధంగా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీకి అప్పుడే 3 నెలల ఎలక్షన్స్ ఉండగానే వేరే పార్టీ వైపు చూస్తూ వ్యతిరేకత వచ్చి వేరే పార్టీలోకి పారిపోదామని చూస్తున్న పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గాలికి వచ్చింది. ఇది మునిగిపోతున్న పడవ. ఈ పార్టీలో ఎవడు ఉండడు. ఈ 170 అనేది కాదు, ముందు పులివెందుల్లో చూసుకోమనాలి జగన్మోహన్ రెడ్డిని. ముందు అక్కడ డిపాజిట్లు కోల్పోకుండా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఎమ్మెల్యేలు అంటారా, ఎమ్మెల్యేల పనితీరు ఏమీ లేదండి. ఆయన బటన్ నొక్కుతా అంటాడు. ఎమ్మెల్యేలు ఏమో గడపకి అంటారు, కానీ ఏ ఒక్క గడపకి వచ్చి ప్రజల సమస్యల గురించి ముందు పట్టించుకోలేదు. ఖచ్చితంగా 170 ముందు దగ్గర ఒక 20 గెలిస్తే చాలు. ఆయన ముందు పులివెందుల్లో గెలిస్తే చాలు అంతే. ఈసారి మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందంట? చంద్రబాబు నాయుడు గారు రావాలండి. జాబ్ కావాలంటే ఖచ్చితంగా బాబు గారు రావాలి. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే బాబు గారు రావాలి. పోలవరం పూర్తవ్వాలన్న బాబు గారు రావాలి. అమరావతి కూడా అవ్వాలన్న బాబు గారు రావాలి. ఆయన వస్తేనే రాష్ట్రం కేవలం అభివృద్ధి చేసే పార్టీ, సంపద సృష్టించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకే పార్టీ కూడా రాష్ట్రాన్ని కాపాడలేదు. అదేవిధంగా మీ మాజీ ఎమ్మెల్యే గారు చింతలనేని ప్రభాకర్ గారు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, వీళ్ళిద్దరిలోని మీకు అందుబాటులో ఉండే నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా మా చింతలనేని ప్రభాకర్ గారు. ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు ఆయన దగ్గర సంవత్సరంలో 7-8 నెలలు ఆయన ఉద్యోగ పరిమితి కోసం లండన్లోనే ఉంటారు. ఏదో ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి దెందులూరు ప్రగతి యాత్రని ఎన్ని చేస్తున్నారు, కానీ నిరంతరం ప్రజల్లో ఉండేది ఒక చింతమనేని ప్రభాకర్ గారే.
మనం చూసాం 2009 నుంచి 2019 వరకు దెందులూరు నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో చింతమనేని ప్రభాకర్ గారి కింద అందరికీ తెలిసిందే. ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు వేయించిన ఘనత ఒక చింతమనేని ప్రభాకర్ గారికి దక్కుతుంది. చివరాఖరికి పులివెందల్లో కూడా ఇంత అభివృద్ధి జరగదేమో దెందులూరులో జరిగినట్టు అంత చేశాడు ఆయన చింతమనేని ప్రభాకర్ గారు. ఖచ్చితంగా ఈ 2024లో చింతమనేని ప్రభాకర్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. ఆయన సారథ్యంలోనే మేము అందరం ఉంటాం. థ్యాంక్ యూ.